శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ గుడికి వెళ్ళినప్పుడు అంటే మన మనసు బాగాలేనప్పుడు ఇలా పూజ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి కళ్ళలోంచి నీళ్ళు అనేది వస్తాయి. అంటే ఏడుస్తాం. ఇలా ఏడవడం వల్ల చెడు జరుగుతుందా అసలు దేవుడి ముందు? దేవుడి ముందు ఏడిస్తే ఏడిస్తే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మన మనసు బాగాలేక ఆటోమేటిక్గా అట్లా దేవుడి ముందు ఏడుస్తూ ఉంటాం. అసలు అసలు ఏమైద్దండి అట్లా చెడు అంటూ ఉంటుందా? దేవుడి ముందు ఏడిస్తే ఏమవుతుందంటే అమ్మ, ఒక్కోసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని ఎవరికి చెప్పుకోలేము. ఎవరికి చెప్పుకోలేమంటే మన విషయాల్ని చెప్పినా కానీ చులకన చేయనటువంటి వారు ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ఇద్దరు నా అభిప్రాయం. ఒకళ్ళు తల్లి, రెండు తండ్రి. వీళ్ళు కడుపులోనే పెట్టుకుంటారు. కానీ వీళ్ళకి చెప్తే మన గుండె బరువు తీరుతుంది, కానీ వాళ్ళకి పెరుగుతుంది. అమ్మో, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారా, ఇంత బాధని దాచుకున్నారా అని అనుకుంటారు. అవునా కదా? అప్పుడు మనకేమనిపిస్తుంది? ఎందుకు మనం పడేటటువంటి బాధ మనం పడుతున్నాము, మనం చేతనైనంత రీతిలో తల్లిదండ్రులు సుఖపెట్టాలని అనుకుంటారు సాధారణంగా ఎవరైనా. అంతే కదా, వాళ్ళని బాధ పెట్టాలని అని అనుకోరు. వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, వద్దు అనుకుంటాం. సరే, మరి తోడబుట్టినటువంటి అన్నదమ్ములకు చెప్దామా అంటే ఏమో ఒక రకమైన భయం. వాళ్ళు అటువంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ మనకు ఒక రకమైన భయం ఉంటుంది. అమ్మో, ఏమో ఏ సందర్భమైనా వచ్చినప్పుడు దెప్పి పొడుస్తారేమో, వద్దు అనుకుంటాం. పోనీ వచ్చిన వదినలో మరదళ్ళలో ఉంటారు, వాళ్ళకి చెప్పుకుందామా అనుకుంటాం. వాళ్ళు ఆడవాళ్లే కదా, కాస్త మన మనసు అర్థం చేసుకుంటారులే అని అనుకుంటాం మనం లోపల. కానీ మళ్ళీ మన మనసు చెప్తుంది, వద్దులే చెప్పవాక, ఏ సందర్భం వచ్చినప్పుడైనా సరే మాట తిరిగి అనొచ్చు. పుట్టింటికి వెళ్ళినప్పుడు మనం చులకన చేయొచ్చు. నీకు అత్తగారింట్లోనే, నీ ఇంట్లో నీకు ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో పెద్ద వెలగబెడుతున్నావే అనే మాట అంటారేమో, కించిత్ భయం ఉంటుంది. వదిళ్ళకి మరదళ్ళకి చెప్పుకుందామంటే. సరే, తోడబుట్టినటువంటి అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పుకుంటే కొంతమందికి వాళ్ళు ఉంటారు, కొంతమందికి అక్క చెల్లెళ్ళు ఉండరు. ఇప్పుడు నాకైతే నేనైతే ఒక్కదాన్నే, ఇద్దరు అన్నయ్యలు నాకు. సరే, మరి అక్క చెల్లెళ్ళు లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? పోనీ ఉన్నారనుకుందాం అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు దెప్పి పొడుస్తారేమో. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఈరోజు ఇది అన్నావు కదా అని సందర్భం వచ్చినప్పుడు దెప్పి పొడుస్తారేమో, సహజం. మరి ఏం చేయాలి? ఈ కడుపులో ఉన్నటువంటి ఈ బాధ అంతా పోవాలి, ఏం చేయాలి అంటే, పోనీ ఇంకెవరికైనా చెప్పుకుందామా? ఇరుగు పొరుగు వాళ్ళకి. వీళ్ళు ఏమన్నా ఆర్చేవాళ్ళ, తీర్చేవాళ్ళ? వీళ్ళేం చేసేవాళ్ళు కాదు. మరి ఎవరికి చెప్పుకుందాము అని అనుకుంటాం. స్నేహితులకు చెప్పుకుందామా అనుకుంటాం. స్నేహితులకు చెప్తే స్నేహితులైతే చెప్పకపోవచ్చు దాదాపుగా. కానీ సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ ఏమైనా దిప్పి పొడుస్తారో, లేకపోతే కనుక ఏదైనా అంటారో, మనల్ని చులకన చేస్తారో, మనని తక్కువగా చూస్తుంటే అది మళ్ళీ మనం భరించలేం అని అనిపిస్తుంది. వీళ్ళందరికీ ఎవరికి చెప్పినా ఆర్చేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు అని మళ్ళీ మనం అనుకుంటాం. అనుకొని అప్పుడు దేవుడి దగ్గరే చెప్పుకుంటాం. స్వామి, లేకపోతే అమ్మ, ఈ విధంగా నాకున్నటువంటి బాధ ఇది అని చెప్పేటప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన ఏడుపు వచ్చేస్తుంది, సహజం. అది మీరు చెప్పినట్టు ఒక్కోసారి దేవాలయానికి వెళితే ఆ అనుభవం నాకు ఒకసారి అయింది. మాకు శివాలయం ఉంది గుంటూరులో. మాకు మా అమ్మవారు దగ్గర మా అమ్మగారు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేది. మా అమ్మగారు పోయిన కొత్తల్లో నేను వెళ్ళి, ప్రతి వారం నీ దగ్గరికి వచ్చేదిగా, సడన్గా అట్ట తీసుకెళ్ళిపోయావేంటి మా అమ్మని అని నేను తెలియకుండా నాకు ఏడుపు వచ్చేసింది. మీరు చెప్పినట్టు గట్ట దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనకి ఏడుపు వచ్చేస్తుంది, నీ దగ్గరికే తీసుకెళ్ళిపోయావా అని. నాకు అట్లా భావన అనమాట. అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు వస్తుంది, ఒక్కసారి మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇంక వీళ్ళకే చెప్పుకుందాం, దేవుడికే. మనకి అంటారు కదా, దేవుడే దిక్కు అని అంటూ ఉంటారు కదా. ఇంతమంది ఉన్న వాళ్ళకి దేవుడే దిక్కు, ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్న మాట ఒక లోకంలో ఉంది కదా. సరే, మరి దేవుడికే చెప్పుకుందాం అని అనుకుంటాం, ఆ భగవంతుడికే చెప్పుకొని ఏడుస్తాం. ఏడిస్తే ఏం చేస్తాడండి అంటే, ఏదో ఒక పరిష్కారాన్ని మనకి చూపిస్తాడు. ఈ విధంగా నువ్వు వెళ్ళు. మనం ఎక్కడైతే భగవంతుడి ముందు కూర్చొని ఏడుస్తున్నామో అప్పుడే మన మనసు చెప్తుంది,
మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడు చెప్పిస్తాడనమాట ఈ బుద్ధికి, నువ్వు ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా వెళ్తే గనక, లేకపోతే నువ్వు ఈ విధంగా చేస్తే గనక నీకు మంచి జరుగుతుంది, లేకపోతే గనక నీకు ఫలానా వాళ్ళ వల్ల నీకు ఈ రకమైనటువంటి మనస్తాపం ఉంటుంది, వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, నువ్వు ఉన్నట్టుగా అందరూ కూడాను ఓపెన్ హార్ట్గా మంచిగా ఉండాలి అనే ఆలోచన అందరికీ ఉండదు. పైన నవ్వుతూ మాట్లాడుతూ నోటితో ఎక్కిరిస్తారు, నొసలతో ఎక్కిరిస్తారంటారు, నోటితో మాట్లాడతారట, నొసలతో ఎక్కిరిస్తూ ఉంటారట. మరి అటువంటి వాళ్ళని నువ్వు పసిగట్టు అని మనసు చెప్తూ ఉంటుందన్నమాట. అంటే భగవంతుడి దగ్గర ఎప్పుడైతే మనం ఈ విధంగా చేశామో అప్పుడు మనకు ఒక మార్గం అనేటటువంటిది ఖచ్చితంగా చూపిస్తాడమ్మా భగవంతుడు. అయితే ఇక్కడ దేవుడి దగ్గర ఏడ్చేటప్పుడు మటుకు ఎవరో అంటే ఎవరో ఒకరి వల్ల మనకి ఒక బాధ ఏర్పడింది, కానీ వారి వల్ల నాకు బాధ ఏర్పడింది, దీనికి పరిష్కారం ఇవ్వమనే అని అడగాలి. కానీ ఎప్పుడూ కూడాను వాళ్ళని శిక్షించు, లేకపోతే కనుక వాళ్ళకి తగినటువంటి గుణపాఠం చెప్పు, వాళ్ళని ఏ విధంగా నాశనం చేస్తావో చెయ్యి, ఇటువంటి మాటలు మనం అనకూడదు. ఇటువంటివన్నీ అంటే తిరిగి మనకే వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. ఇంకా రెండో విషయం ఏమిటంటే, మనం కొంతమంది మీద కక్ష ఉంటుంటుంది, అంటే కోపం ఉంటుంది కానీ బయటికి వ్యక్తం చేయలేమన్నమాట. పరిస్థితులు అలా ఉంటాయి, అవతల వ్యక్తులు అలా ఉంటారు. మరి అటువంటప్పుడు దేవుడి దగ్గర, నాయన నాకు ఈ విధంగా కోపంగా ఉంది అని ఏదో అంట కసిపోగా మసిపూసుకున్నట్టుగా అన్నట్టుగా చందాన మనం ఇక ఏం చేయలేక భగవంతుడి దగ్గర వెళ్ళకపోవాలి, చెప్పుకోవటమే. అంతేగాని వాళ్ళ వల్ల నాకు ఇది కలుగుతోంది, వాళ్ళని నాశనం చెయ్యి, లేకపోతే వాళ్ళకి ఏదో చెయ్యి, వాళ్ళకి ఏదో కీడు చెయ్యి, ఇటువంటి వాటి గురించి చెప్తూ మడుకు భగవంతుడి దగ్గర ఏడవకూడదు. మనం భగవంతుడి దగ్గర వేటి గురించి ఏడవాలో కూడా ఇంత క్రితం చెప్పాను కదా, వాట్ల కోసం మాత్రమే. అంతేగాని అవతల వాళ్ళ ఎప్పుడు కూడాను మనకెక్కడుంది అధికారం? ఇంకా వాళ్ళు మనల్ని బాధ పెట్టారు, మనం కూడా అదే పని చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఉందా? ఏమి తేడా లేదు కదా. మనం కొంచెం ఇక్కడ విజ్ఞతతో ఆలోచించాలి. ఇంకా నాకు ఎవరు ఏదన్నా అన్నా కానీ తట్టుకునేటటువంటి శక్తిని ధైర్యాన్ని ఇవ్వమని చెప్పుకుంటూ ఏడవచ్చు. అదే సంతానం ఒక్కోసారి మాట విననప్పుడు వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించు స్వామి, సద్బుద్ధిని ప్రసాదించు స్వామి అని చెప్పి, అంటే వాళ్ళు కొంతమంది పెంకితనంగా ఉంటూ ఉంటారు, లేకపోతే సరిగ్గా చదువు మీద దృష్టి మరల్చరు. వాళ్ళకి విద్యాబుద్ధులు వచ్చేలా చేయనాయన, సమాజంలో ఒక రకంగా నిలబడేలా చేయనాయన, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేలా చేయి స్వామి. ఇటువంటి వాటి కోసం మనం భగవంతుడి దగ్గర మొర పెట్టుకోవచ్చు, కన్నీళ్లు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ మనం దేవుడి ముందు ఏడిస్తే ఏమవుతుంది అంటే, మనకు ఉన్నటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను దైవం మానుష రూపేణ అన్న చందాన తీరుస్తాడు. లేకపోతే మన మనసుకే ఒక ఆలోచన వచ్చే విధంగా చేసి దాన్ని పరిష్కరిస్తాడనమాట భగవంతుడు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలండి.